నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం పోలవరపు పుష్పవతి గారు రచించిన 'నాణ్యానికి మరోవైపు' అనే ఒక మంచి కథను విందాం. ఇంటర్ చదువుతున్న వయసులో తండ్రి అకస్మాత్తుగా చనిపోవడంతో కొడుకుగా ఇంటి బాధ్యతలు తీసుకున్నాడు. కానీ ఆ తల్లి గొంతెమ్మ కోరికలతో కొడుకుని అప్పుల పాలు చేసింది. కోడల్ని ఒక రకంగా, కూతుర్ని ఒక రకంగా చూసే ఆ తల్లికి కూతురు గురించి తప్ప కొడుకు బాధలు పట్టని ఇలాంటి తల్లులను ఏమనాలో. ఇక కథ వినేద్దామా? అబ్బబ్బా, ఈవిడ గారు ఎప్పటికీ మారదు. ఇలాంటి వారిని వృద్ధాశ్రమంలో పడేస్తే తప్పేంటంట? కొడుకు కోడళ్ళు మంచివాళ్ళు కావడమే ఈవిడ ఆటలు సాగుతున్నాయి. సుమి అంటూ ఎదురుగా కాఫీ కప్పుతో పాటు గొణుక్కుంటూ వచ్చిన భార్య వసుమతి వైపు ఆశ్చర్యపోతూ చూశారు రామారావు గారు. ఏమిటో, ఎవరి మీద తెల్లవారుగానే ఈ దండయాత్ర? అయినా నువ్వేంటి ఎవరినో వృద్ధాశ్రమంలో పంపించేస్తే మంచిదంటున్నావు? మొన్ననే కదా వృద్ధాశ్రమానికి మనం వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న తల్లుల్ని చూసి వాళ్ళ కొడుకుల్ని తెగ ఆడిపోసుకున్నావు. అంతలోనే ఏమైందంట నీ అభిప్రాయం మార్చుకున్నావు అన్నారు కాస్త నవ్వుతూ రామారావు గారు. అయ్యో, తప్పు, మీరు పొరపడుతున్నారు. నా అభిప్రాయము ఇప్పటికీ మారలేదు. అమ్మని అనాథని చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదగ్గది కాదు కదా. కన్నవాళ్ళు అనే ఒకే ఒక్క కారణం చాలు వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవటానికి. కానీ నాణ్యానికి మరోవైపు కూడా ఉంటుంది కదా. తల్లిదండ్రులు తన పిల్లలందరినీ సమానంగా చూడాలి కదా, అందరి అభివృద్ధి కోరుకోవాలి కదా. కానీ మా పిన్ని ఏంటండి, ఒకరి అభివృద్ధి కోసం మరొకరి జీవితాన్ని ఆహుతి చేసేసింది. ఇలాంటి వారి గురించి ఏమనాలి? ఓహో, మీ పద్మా పిన్ని గారి గురించా? అయితే నువ్వు అలా అనడంలో తప్పేమీ లేదు. వెంటనే రామారావు గారు భార్య అభిప్రాయంపై ఆమోద ముద్ర వేశారు. ఏదో అనబోతూ స్టవ్ మీద పెట్టిన పాలగిన్నె గుర్తుకు వచ్చి వసుమతి వంటగది వైపు పరుగు తీసింది. రామారావు గారు మాత్రం ఆ కాఫీ తాగుతూ తన చిన్న అత్తగారు పద్మ ప్రవర్తనపై ఆలోచించకుండా ఉండలేకపోయారు. ఒక్క పద్మే కాదు, ఈ కలియుగంలో పద్మ లాంటి వింత తల్లులు ఎంతోమంది. వాళ్ళు మగబిడ్డ పుట్టినప్పుడు చాలా ఆనందపడతారు. మగబిడ్డ తన సర్వం అనుకుంటారు. కానీ పెద్దయినాక వాళ్ళ ప్రేమాభిమానాలు పూర్తిగా కూతుర్ల వరకే పరిమితమైపోతున్నాయి. కోడళ్ళు వచ్చాక ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంటుంది. అహర్నిశలు కూతుళ్ళ సుఖ సంతోషాల గురించి తప్పించిపోతూ కొడుకు కోడళ్ళ సంసారాలను వీధిపాలు చేసిన పద్మ లాంటి అమ్మలు ఎంతోమంది కనిపిస్తూ ఉన్నారు మనకు. అత్తగారిని అమ్మలా చూసుకోవాలి అనుకునే కోడళ్ళకి ఆ అవకాశమే ఇవ్వని పద్మ లాంటి అత్తగారులు లేకపోలేదు. వాళ్ళ గురించి ఏమనుకోవాలి? ఇది ఒక అర్థం కాని సవాల్. రామారావు గారి ఆలోచనలన్నీ పద్మ కొడుకు రాఘవ చుట్టూ తిరగసాగాయి. ఎంతో తెలివితేటలతో చదువులో చురుగ్గా ఉండే రాఘవ ఆఖరికి ఒక కూలివాడిగా మిగిలిపోవడం ఆయనకు బాధ కలిగించింది. రాఘవ తండ్రి శ్రీను అనగా పద్మ భర్త ఒక ప్రైవేటు కంపెనీలో చిరు ఉద్యోగి. రాఘవ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండగా దుర్ఘటనలో శ్రీను మృత్యువాత పడ్డాడు. కుటుంబ పెద్ద పోయేసరికి కుటుంబం చిక్కుల్లో పడింది. ప్రైవేటు కంపెనీ అయినప్పటికీ యూనియన్ వాళ్ళ సహాయ సహకారాలతో తండ్రి యొక్క ఉద్యోగం రాఘవకి ఇవ్వటానికి కంపెనీ ఒప్పుకుంది. బాగా చదువుకొని కాలేజీ లెక్చరర్ అవ్వాలని తన లక్ష్యాన్ని పక్కన పెట్టి రాఘవ ఆ చిరు ఉద్యోగంలో చేరాడు. అమ్మ పద్మ, చెల్లెలు లత యొక్క బాధ్యత తన లేత భుజస్కంధాలపై తీసుకున్నాడు. అలా తన చదువుకి స్వస్తి చెప్పి చెల్లిని డిగ్రీ వరకు చదివించాడు. చెల్లికి పై చదువులపై ఆసక్తి లేకపోవడంతో ఓ మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే కంపెనీలో పనిచేసే రమేష్ రాఘవకి స్నేహితుడు. సత్ప్రవర్తన గల రమేష్ అంటే రాఘవకి మంచి అభిప్రాయం. పైగా ఎటువంటి దురలవాట్లు లేని అబ్బాయి. కట్న కానుకలకు కూడా ఆశపడినవాడు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే రమేష్కి కూడా రాఘవ చెల్లి లత అంటే ఎంతో ఇష్టం. అది తెలుసుకున్న రాఘవ అన్ని విధాలా రమేష్ లతాకి ఈడైనవాడు, తన తాహతుకి తగినవాడు కనుక లతాకి రమేష్తో పెళ్లి చేయడం అన్ని విధాలా శ్రేయస్కరం అనుకున్నాడు. అదే మాట అమ్మ పద్మతో ప్రస్తావించాడు. వెంటనే పద్మ ఒంటి కాలు మీద లేచింది. నీలాంటి అరాకొర జీతగాడికిచ్చి దాని గొంతు కోసేస్తావా?
ఇక్కడ మన ఇంట్లో ఎలాగో ఆర్థిక ఇబ్బందులు పడుతూనే ఉంది. కనీసం అత్తారింట్లోనైనా సుఖపడని. ఎలాగైనా దానికి ప్రభుత్వ ఉద్యోగికిచ్చి పెళ్లి చేయాల్సిందే అని కరాఖండిగా చెప్పింది. చెల్లి కూడా అమ్మ కోరుకున్నట్టే కావాలంది. రాఘవ మనసు చివుక్కుమంది. తను అరాకొరా జీతగాడైనా పర్వాలేదు, అల్లుడు మాత్రం పెద్ద ఉద్యోగి అయి ఉండాలి. అమ్మ ఇలా పక్షపాతంగా ఎలా ఆలోచిస్తుంది అనుకున్నాడు. అయితే వాళ్ళిద్దరూ కోరుకునే దాంట్లో తప్పేమీ లేదు, కానీ తలకి మించిన భారం చుట్టుకోవడం ఎలా? ఎటూ పాలుపోలేదు రాఘవకి. ముందు నుంచి ఎంతో కొంత పొదుపు చేయాలన్నా వీలు పడలేదు. ఎందుకంటే అమ్మ ఎప్పుడూ చెల్లి విషయంలో రాజీ పడలేదు. బట్టలు కానీ నగలు కానీ ఖరీదైనవి కొనాల్సిందే. రాఘవ కూడా ఎప్పుడూ వాళ్ళని తప్పు పట్టలేదు. కానీ ఇప్పుడు కిమ్ కర్తవ్యం? ప్రభుత్వ ఉద్యోగిని అల్లుడుగా తెచ్చుకోవాలంటే లక్షలతో కూడిన వ్యవహారం. తన సంపాదన ఇల్లు గడవటానికే సరిపోతుంది. ఒకవేళ అప్పు చేయాలేమో. రాఘవకి ఏం చేయాలో పాలుపోలేదు. ఆఖరికి ఏకైక ఆస్తి తన తాతల నాటి ఇంటిని కుదవపెట్టి 5 లక్షల అప్పు తెచ్చి చెల్లి పెళ్లి ఘనంగా జరిపించాడు. అంత అప్పు తీర్చడం సాధ్యమా? ఇల్లు చేజారిపోతుందేమో, నిలువ నీడ లేకుండా అయిపోతానేమో అన్న భయం పట్టుకుంది రాఘవకి. ఈ చిన్న ఉద్యోగంతో అంత డబ్బు సమకూర్చడం ఆకాశ కుసుమమే. అయినా ఆశ విడనాడలేదు. కొన్ని ఖర్చులనైనా తగ్గించి డబ్బు వెనక వేయాలి అనుకున్నాడు. కానీ అతనికి ఆ అవకాశం కూడా దక్కలేదు. చెల్లి వట్టి మనిషి కాదని కబురందింది. ఇంకంతే. పద్మ ఒక్కటే హడావిడి. హడావిడి చేయడం తప్పు కాదు, కాకపోతే ఖర్చులే తాహతుకు తగ్గట్టు చేసుకోవాలి. కూతురికి 3వ నెల కలిసిన వెంటనే అత్తారింటిలో పనులు చేయబడతాయని తీసుకొచ్చేసింది పద్మ. అది మొదలు హాస్పిటల్స్ అని, మందులని, రకరకాల టానిక్లని ఒక్కటే ఖర్చులు. రాఘవకి అప్పు చేయక తప్పేది కాదు. పోనీ అలా డెలివరీ వరకు ఉంటుందేమో కదా అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. 7వ నెల రాగానే శ్రీమంతం చేయాలి అంటూ చెల్లిని అత్తారింట్లో దిగబెట్టి రమ్మంది అమ్మ. ముందే అప్పుల్లో ఉన్నాం, శ్రీమంతం మన తాహతికి తగ్గట్టు చేద్దామంటే అమ్మ మళ్ళీ విరుచుకుపడింది. మన దరిద్రాన్ని దాని అత్తారింట్లో కూడా డప్పు కొట్టి చెప్పుకుంటామా? శ్రీమంతం ఘనంగా జరపాల్సిందే అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది పద్మ. అప్పు ఇవ్వడానికి ఇంటిని అడ్డు పెట్టుకున్న షావుకారు ఉండనే ఉన్నాడు. అమ్మ కోరిక మేరకు ఘనంగానే జరిపించాడు శ్రీమంతం బంగారు గాజులతో. చెల్లికి బాబు పుట్టాడు. డెలివరీ ఖర్చులు, బారసాల ఖర్చులు, ఇలా ఎక్కడ పద్మ రాజీ పడలేదు. లత కలవారి కోడలు, అన్నీ వాళ్ళ తాహతుకి తగ్గట్టే జరగాలి. లేదంటే అత్తారింటిలో కూతుర్ని చిన్నచూపు చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు ఆ అవకాశం ఇవ్వడానికి వీల్లేదు అనేది పద్మ తర్కం. రాఘవకి చాలా విచిత్రంగా అనిపించేది. అమ్మ పొరపాటున కూడా కొడుకు గురించి కానీ, అతని భవిష్యత్తు గురించి కానీ ప్రస్తావించదేమిటి అని అప్పుడప్పుడు మనసులో బాధపడేవాడు. మేనల్లుడిని చూసి తన కష్టాలను కాస్త మర్చిపోయేవాడు. బాబుకి 3వ నెల రాగానే లత అత్తవారు లతాని తీసుకువెళ్తామని వచ్చారు. కానీ పద్మ కూతురిని చంటిపిల్లాడితో చేసుకోవడం కష్టమని పంపలేదు. దానితో లత అత్తగారు మనవడిని చూడకుండా ఉండలేను అంటూ రాఘవ ఇంటిలోనే తిష్టవేసింది. లత భర్త కూడా కొడుకును చూసుకునే వంకతో తరచూ అత్తారింటిలోనే ఉండడం మొదలుపెట్టాడు. వియ్యంకుల వారికి సాదాసీదా భోజనాలు పెట్టలేరు కదా. ప్రతిరోజు మర్యాదలకి రాఘవ సంపాదన చాలేదే కాదు. అప్పు తేవడం తప్ప మరో మార్గమే ఉండేది కాదు రాఘవకి. వాళ్ళ మనవడిని వాళ్ళ ఇంటికి పంపించవచ్చు కదా అనుకునేవాడు మనసులో. కానీ పైకి అమ్మతో అనే ధైర్యం ఉండేది కాదు. ఆఖరికి 11వ నెల పూర్తవుతుందనగా బాబు పుట్టినరోజు మా ఇంటిలో జరుపుకుంటామని బావగారు పట్టుబడితే ఇక తప్పదు అని ఉసూరుమంటూ కూతుర్ని పంపించింది పద్మ. కూతుర్ని మనవడిని సాగనంపటానికి కూడా మామూలుగా ఖర్చు పెట్టించలేదు పద్మ. రాఘవ తలపైన అప్పు హద్దులు దాటిపోయింది. ఇంతలోనే మరో గ్రహచారం పద్మకి జబ్బు చేసింది. రాఘవకి అప్పే శరణ్యమైంది. కనీసం ప్రైవేటుగానైనా చదువు కొనసాగించి తన కళ నెరవేర్చుకుందామంటే ఈ అప్పుల గోలలో ఆ కళ కాస్త కనుమరుగైపోయింది. కూతురు మంచి గురించి అహర్నిశలు ఆలోచించే పద్మ తన కొడుకు పెళ్లి వయసు దాటిపోతుందని మాత్రం ఎన్నడూ ఆలోచించలేదు. కానీ మంచి కోరే స్నేహితులు ఉంటారుగా, అటువంటి స్నేహితుల బలవంతం పైన
తనకి అన్ని విధాల సరితూగిన స్నేహితుడు రాజా చెల్లెలు రమణిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన ఏడాదికి రమణి ఓ పాపని జన్మనిచ్చింది. కన్న కూతురు గర్భం దాల్చినప్పటి పద్మ దృష్టి కోణం కోడలు రమణి విషయంలో పూర్తిగా భిన్నంగా ఉండేది. నెలలు నిండే వరకు రమణిని కన్నవారింటికి కూడా పంపలేదు. కోడలు వెళ్ళి అమ్మగారింట్లో కూర్చుంటే ఇక్కడ చాకరీ ఎవరు చేస్తారు అనేది. బిడ్డ పుట్టిన నెల్లాళ్ళకే మళ్ళీ తీసుకువచ్చేసింది. పచ్చి బాలింతరాలైన రమణి చేతే అన్ని పనులు చేయించేది పద్మ. అంతలోనే లత రెండో కాన్పుకు వచ్చింది. కూతురు నెల తప్పిందని తెలిసిన వెంటనే వెళ్ళి తీసుకుని వచ్చేసింది పద్మ. మళ్ళీ వ్యవహారం మొదటికే వచ్చింది. చెల్లి తిరిగి పాపతో తన అత్తారింటికి వెళ్ళేసరికి ఇంటిపైన అప్పు 10 లక్షలు దాటేసింది. రాఘవ తలపైన అప్పు కొండగా మారిపోయింది. ఇల్లు ఇక చేజారిపోయినట్టే అని తెగ కుమిలిపోయాడు రాఘవ. రాఘవ బాధ చూసి అతని మేలుకోరే బంధువులు కొంతమంది సలహా ఇచ్చారు. ఎలాగో అంత అప్పు తీర్చడం నీ వల్ల కాదు. అందుకే ఈ పెద్ద ఇంటిని బేరం పెడితే అప్పు తీరగా మిగిలిన సొమ్ముతో ఏదైనా చిన్న ఇల్లు తీసుకుంటే కనీసం రోడ్డు మీద పడకుండా ఉంటావు అని. అది కరెక్టే అనిపించింది రాఘవకి. ఇల్లు బేరం పెట్టాడు. అప్పు ఇచ్చిన షావుకారే 15 లక్షలకి బేరం కుదుర్చుకున్నాడు. బయట అమ్మితే ఇంకా ఎక్కువ సొమ్ము వస్తుంది, కానీ తప్పదు. ముందే తన పిలక షావుకారు చేతిలో ఉంది కనుక ఎలాగైతేనే అప్పు తీరిపోతుంది కదా అనుకున్నాడు. మిగులు 5 లక్షలతో ఇల్లు కొనాలని ఓ చిన్న ఇల్లు కూడా వెతికి ఉంచుకున్నాడు. తన ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోతే అప్పుడు కొత్త ఇంటికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనుకున్నాడు. కానీ దురదృష్ట దేవత అమ్మ రూపంలోనే రాఘవాని వెంటాడుతూ ఉంది. రేపు రిజిస్ట్రేషన్ అనగా ముందు రోజే పద్మ అడ్డుపుల్ల వేసేసింది. తాతల నాటి ఆస్తి కదా, ఆడపిల్లకి వాటా ఇవ్వకపోతే ఎలా అని. రాఘవ నిర్ఘాంతపోయాడు. అసలు ఇల్లు అమ్ముకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో అమ్మకు తెలీదా? అమ్మేంటి ఇలా వ్యవహరిస్తుంది? ఇప్పుడు గనక తను ఆ చిన్న ఇల్లు తీసుకోలేకపోతే అరాకొరా సంపాదనతో ఈ జన్మకి ఇల్లు కొనగలడా? అమ్మ అసలు నా గురించి ఆలోచించదా అని మనసులోనే మదనపడ్డాడు. విషయం తెలిసిన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా పద్మపై కోపగించుకున్నారు. అమ్మాయి పెళ్లి వల్లనే కదా ఈ పరిస్థితి వచ్చింది. మళ్ళీ అమ్మాయికి ఏంటి వాటా? అమ్మాయికి వాటా ఇస్తే మిగిలిన సొమ్ము ఎందుకు చాలదు కదా అని పద్మని నిలదీశారు. నచ్చ చెప్పబోయారు. పద్మ ఏమన్నా తక్కువ తిన్నదా? అది వాడి బాధ్యత, దానికి దీనికి ముడి పెడతారేంటి అని వాళ్ళ మీద కస్సుమంది. చేసేదేం లేక అమ్మ చెప్పింది వినక తప్పలేదు. చెల్లికి 1,00,000 అమ్మ పేరున 1,00,000 బ్యాంకులో వేయడానికి ఒప్పుకున్నాకే అమ్మ సంతకం పెట్టింది. ఎటూ చాలని మిగిలిన 2 లక్షలతో ఒక చిన్న ఇంటిని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్నాడు. అంటే డబ్బుకి వడ్డీ లేదు, ఇంటికి అద్దె లేదు అన్నమాట. పోనీలే, నెల నెల అద్దె డబ్బులు దేవుకోనక్కర్లేదు అనుకున్నాడు. ఇది కూడా ఒక స్నేహితుని సలహా మేరకు చేయగలిగాడు. లేకపోతే ఆ డబ్బు కూడా ఉంటే ఏదో విధంగా పద్మ ఖర్చు పెట్టేసేదేమో. ఉన్న దాంట్లోనే ఏదో విధంగా సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. రాఘవ మరో పాపకి తండ్రి కూడా అయ్యాడు. తల్లి సహకారం లేకపోయినా భార్య సహకారం నిండుగా ఉండేది రాఘవకి. ఇంత జరిగినా రమణి అత్తగారిని ఎప్పట్లాగా చూసుకోవడం సంబరమాశ్చర్యం కలిగించేది రాఘవకి. తిరిగి పద్మ ఈ దుర్దినాలకి రమణీయే కారణం అన్నట్టు ఆడిపోసుకుంటూ ఉండేది. రాఘవకి భగవంతుడు పెట్టే పరీక్షలు ఇంకా పూర్తి కాలేదేమో. అందుకేనేమో మాయదారి మహమ్మారి కరోనా వచ్చి పడింది. రాఘవ పనిచేసే కంపెనీ మూతపడింది. ఓ 2 నెలలు ఏదో విధంగా నెట్టుకొచ్చాడు. ఇక లాభం లేదు. భార్యకి, తల్లికి, పిల్లలకి కనీసం కడుపు నిండా భోజనం పెట్టలేకపోతే ఎలా అనుకున్నాడు. లాక్డౌన్ రెండో రౌండ్ సడలింపుతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అక్కడక్కడ భవన నిర్మాణ పనులు, వడ్రంగి పనులు, ఉపాధి హామీ పనులు ఆరంభించబడ్డాయి. మరో మార్గం లేక చిన్ననాటి స్నేహితుడు సునీల్తో పాటు వడ్రంగి పనికి వెళ్ళి పని మొదలుపెట్టాడు. ఆ పని రాకపోయినా సహాయం చేసే ఉద్దేశంతో తనకి సునీల్ పని నేర్పుతూనే ఎంతో కొంత పైకం ఇచ్చేవాడు. ఎలాగో ఇల్లు గడవాలిగా మరి. ఉన్నత చదువులు చదువుకొని కాలేజీ లెక్చరర్ అవ్వాలనుకున్న రాఘవ సొంత ఇల్లును కూడా కోల్పోయి ఓ కూలివాడుగా మిగిలిపోయాడు. ఏంటండి ఆ దీర్ఘాలోచన? వంటగదిలో పని చక్కబెట్టుకొని భర్త దగ్గరకు వచ్చి కూర్చుంటూ అన్నది వసుమతి. అదే మీ పద్మా పిన్ని చేసిన నిర్వాకం వల్ల
రాఘవ కోల్పోయిన జీవితం గురించే ఆలోచిస్తున్నాను అన్నారు రామారావు గారు. మీకు ఇంకో విషయం తెలుసా? ఆమె పేరిట ఉన్న 1,00,000 కొడుక్కి ఇవ్వాల్సి వస్తుందేమోనని కూతురింటికి వెళ్ళి కూర్చుంది. అక్కడ ఇంకేం నిప్పు రాజేస్తుందో మా పిన్ని అంది వసుమతి దిగులుగా. నిజమే సుమి, ఇప్పుడు అనిపిస్తుంది వృద్ధాశ్రమాలు తప్పైనప్పటికీ మీ పద్మ లాంటి వాళ్ళకి అవే కరెక్ట్ అని సెలవు ఇచ్చారు రామారావు గారు. ఏంటండి మీరు మరీను, రాఘవ బాధలను తలుచుకొని వృద్ధాశ్రమాల గురించి ఏదో వాగాను, దానిని మీరు సపోర్ట్ చేస్తారేంటి? వృద్ధాశ్రమాల గురించి ఎప్పుడైనా పాజిటివ్గా ఉండొచ్చా? మనం కూడా పిల్లలు గలవాళ్ళమే. అసలు ఈ భూమి మీద వృద్ధాశ్రమం అనేది లేకుండా ప్రతి తల్లి తండ్రి తన పిల్లలతో మనవళ్లతో గడిపేలా చూసుకోమని ఆ భగవంతుడిని వేడుకోవాలి మనం అన్నది వసుమతి భర్తను ఉద్దేశించి. శభాష్ వసుమతి, నాకు తెలుసు నువ్వెప్పుడు సమాజానికి వ్యతిరేక విషయాల్ని సపోర్ట్ చేయవని. ఏదో మీ పద్మ పిన్ని మీద కోపంతో అలా అన్నాను. ఇప్పటికైనా మీ పద్మ పిన్ని లాంటి వాళ్ళు వాళ్ళ తప్పుల్ని తెలుసుకుంటే బాగుండు అంటూ తన మామగారికి కన్న తండ్రిలా సేవ చేసే భార్య వసుమతి వైపు మెచ్చుకోలుగా చూశారు రామారావు గారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.